అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ తో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే చినుకు పడితే నగర వాసులు వణికిపోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లడం లేదు. సుదూర ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఇక రోజు రోజుకి వాతావరణంలో విచిత్ర మార్పులు కనిపిస్తున్నాయి. గంట వ్యవధిలోనే కుండపోత వాన పడుతోంది. క్లౌడ్ బరెస్ట్ మాదిరిగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఇక భాగ్యనగరంలో అయితే వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ నోళ్లు తెరిచి కనిపిస్తున్నాయి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లాలంటేనే భయం వేస్తోంది. కొద్దిపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా వాన దంచి కొడుతోంది. వర్షాల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడుతున్నాయి. ఇకపోతే తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు వీడటం లేదు. చెరువులు కుంటలు మత్తడి దంచి కొడుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే పంట పొలాలు నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంటలు నీటిలో మునిగిపోయి రైతులు కన్నీటికి కారణంగా వర్షాలు మారాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు రైతులు. ఇక ప్రాజెక్టులు అయితే జల కలను సంతరించుకుంటున్నాయి. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. మొత్తంగా మరోవైపు తెలంగాణ వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు కూడా పేర్కొంటున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డేంజర్ లో ఉందని ప్రకటించింది. ఈ మేరకు అత్యంత భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 23 వరకు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించింది. ఇక కరీంనగర్, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే చేసింది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అందరూ అప్రమత్తంగా ఉండాలని 4 సైడ్స్ టీవీ ప్రజలను కోరుతోంది.